ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మేనిఫెస్టేషన్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆ మేనిఫెస్టేషన్ గురించి నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తాను. మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఏది పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది క్లారిటీ వస్తుంది. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, బోర్ అనుకోకుండా చూడండి, మీకు స్పష్టత అయితే వస్తుంది. సరే, బేసిక్గా ఈ మేనిఫెస్టో, యూనివర్స్, ఈ రెండు పదాలు నాకు కొంత ఇబ్బందిగా ఉంటాయి వాడడం. కానీ జనాలకు అందరికీ కామన్గా వాడే పదం కాబట్టి నేను ఆ సెన్స్లో వాడుతున్నా. ఎందుకు ఇబ్బంది అంటే, ఆ పదంలో ఇబ్బంది ఏం లేదు, కానీ దాన్ని ఓవర్ యూసేజ్, రాంగ్ యూసేజ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అటువంటి సెన్స్లో వాడడం నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఫస్ట్ నేను బేసిక్గా ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక భక్తి మార్గంలో ఉంటూ ఒక ఉపాసన మార్గంలో ఉన్నవాడిని, ఒక మంత్రానుష్ఠానం ఇవన్నీ కూడా చేసుకునేవాడిని. దీంతోనే నేను ఒక సత్సంగాన్ని నిర్వహిస్తున్నాను. ఈ మార్గంలో ఉంటూ చాలా విషయాలు నేను కానీ, లేకుంటే మా సత్సంగ సభ్యులు కానీ ఇతరులకు చెప్పడంతో కానీ బోల్డ్ మేనిఫెస్టేషన్స్ నేను చేశాను. అంటే మేనిఫెస్టేషన్ అనే పదం కూడా నేను ఎక్కువ వాడేవాడిని కాదు. అది అప్పట్లో నాకు తెలియదు, ఈ సబ్జెక్టుకు రాకముందు. అప్పుడు నేను చాలా చేశాను. ఒక చిన్న మంత్రంతో, చిన్న పారాయణతో అద్భుతాలు, మిరాకిల్సే చేసాం ఆల్మోస్ట్. అంటే 12 ఇయర్స్గా పిల్లల కాని సంతానం రావడం ఏంటి, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ప్రత్యేకించి చాలా అద్భుతాలు అయితే జరిగినాయి. నేను అవన్నీ కూడా రికార్డ్ చేసి ఒక టెస్ట్ మోడల్లా తయారు చేసి ఈ మిరాకిల్స్, మేనిఫెస్టేషన్ అనే ప్రాసెస్లోకి మనకు మామూలుగా మనం చేసుకున్నాం. సరే, నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లోకి వచ్చాను. ఆ తర్వాత నేను వాస్తు కన్సల్టెన్సీ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఈ వాస్తుని కొంచెం స్కేలప్ చేసుకోవడానికి నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను. అంటే స్కేలప్ అంటే నాకు వచ్చేది కాదు, కాల్స్ వచ్చేవి కాదు. నేను యాడ్ ఇచ్చేవాడిని, పాంప్లెట్లు కొట్టించాను, డిస్ట్రిబ్యూట్ చేశాను. నాకు ఎవరు పిలిచేవాళ్ళు కాదు. ఏదో నా సర్కిల్లో ఉన్నటువంటి క్లోజ్ రిలేటివ్స్ దగ్గర 1 or 2 రెఫరెన్స్ కాల్స్, ఇలా అంతే, రేర్గా వచ్చేది, కానీ రెగ్యులర్గా వచ్చేదేం కాదు. సరే, దీన్ని డెవలప్ చేసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ మీద పడ్డాను. కొన్ని ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్ చేశాను. నేను చాలా స్క్రిప్టింగ్ చేశాను. ఎవ్రీడే నేను రాసేవాడిని, నోట్స్, డైరీ రాసేవాడిని. అంటే చాలామంది చెప్తారు కదా, అఫర్మేషన్ రాసేవాడిని, విజువలైజ్ చేసేవాడిని. నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. అసలు స్క్రిప్టింగు, విజువలైజేషన్ వల్ల నాకు ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. అంటే దానివల్ల వేరే ఉపయోగం లేదా అంటే, నేను చెప్పిన వాళ్ళకు రిజల్ట్ ఇచ్చింది, నాకు లేదని చెప్తున్నా. మనకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు, మనమైనా తప్పు చేస్తున్నామా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని కొంత స్టడీ, ఇంకొంత డెప్త్గా చేశాను. అప్పుడు చేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి యూనివర్స్ అంటారు కదా, ఈ విశ్వం, ఇక్కడ ఉన్నటువంటిది పూర్తిగా ఎనర్జీ. దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేసినప్పుడు మనకు ఒక హార్మోనియస్గా ఉంటాం, మనకు యూనివర్స్ ఫేవర్ చేస్తుంది అనేది అప్పటికి అర్థమైంది కొద్దిగా. సరే, ఏంటి ఇప్పుడు యూనివర్స్ అంటున్నారు అస్తమానం, ఎవరు యూనివర్సు, యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఎవరికి తెలుసు, ఎవరు చెప్తున్నారు, అది చెప్పట్లే. జనాలందరూ కూడా ఫ్రీక్వెన్సీ అంటున్నారు, ఇంకోటి ఏదేదో అనేస్తున్నారు, కానీ ఆ ఫ్రీక్వెన్సీ ఎంత, మనం దానికి ట్యూన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, నాకు వేరే సోర్సెస్ ఏం లేవు, బుక్స్. ఆ తర్వాత నేను దేవి భాగవతం, విష్ణు సహస్రనామంలో విశ్వం మొదటి నామం విశ్వం గురించి చాలా వివరంగా చెప్పారు. విశ్వం అంటే ఏంటో, విశ్వంలో ఏముంది, ఆ పరమాత్మ యొక్క తత్వం ఏంటి, చాలా అద్భుతంగా ఉంది. దాన్నే మనం విశ్వం అంటున్నాం. కానీ చాలామంది ఆ విష్ణు తత్వం అర్థం చేసుకోకుండా, ఆ విశ్వంలో ఏ విధంగా విష్ణు వ్యాపించి ఉన్నాడు, ఆ విశ్వంలో విష్ణువుని ఏ విధంగా చూడాలి, విష్ణువులో ఉన్నటువంటి లక్షణాలు, ఇవి దీని గురించి ఏం చెప్పకుండా విశ్వం అని అంటున్నారు. సరే, అక్కడ నాకు కొంత క్లారిటీ వచ్చింది. నాకు ఇంకా డీప్గా కావాలి, విశ్వం అంటే ఏమిటి. ఇప్పుడు దేవి భాగవతం రెఫర్ చేస్తే అక్కడ అద్భుతమైనటువంటి విషయాలు వచ్చినాయి. దేవి భాగవతంలో అమ్మవారినే ప్రకృతిగా, ఈ విశ్వమాతగా, అంటే ఈ యొక్క మొత్తం యూనివర్స్లో ఉన్నటువంటి శక్తులన్నిటికీ కూడా శక్తి మాతగా, శక్తి స్వరూపినిగా అక్కడ మనకు వర్ణిస్తున్నారు. కాబట్టి యూనివర్స్ అనేది ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని వీళ్ళు చెప్పడం,
దేవి భాగవతంలో ఆవిడే శక్తి స్వరూపిణి. ఈ శక్తులు ఏంటి అంటే అనేక శక్తులు, బేసిక్గా 3 శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మనలోనే ఉన్నాయి అన్నీ, బయటేం చూడక్కర్లా. మనలో ఏమైతే శక్తులు ఉన్నాయో అవే బయట ఉన్నాయి. మనలో అన్ని శక్తులు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒకటి కాదు. చూసారా, చేతికి కదిపే శక్తి, పనిచేసే శక్తి చేతికి, నాలుకకు రుచి చూసే శక్తి ఉంటుంది, చెవుకి వినే శక్తి ఉంటుంది. ఎన్ని శక్తులు ఉన్నాయి! ఈ విధంగా మనలో ఏమైనా తింటే అరిగించుకునే శక్తి పొట్టలో ఉంటుంది. కాబట్టి శరీరంలో ఎన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి ప్రతి శక్తికి ఒక దేవత ఉంటారు, అధిష్టాన దైవం. కాబట్టి సకల దేవతలు కూడా మనలో ఉన్నట్టే. మనలో క్రియేటివ్ ఎనర్జీ ఉంది, సృష్టి శక్తి. లేకపోతే మన సంతానాన్ని ఉత్పత్తి ఎలా చేయగలుగుతున్నాం? మనం ఏదైనా ఆహారం తింటే అది మన శరీరంగా మారుతుంది, కొంత మనసుగా కూడా మారుతుంది. అక్కడ ఒక క్రియేటివ్ ఎనర్జీ ఉన్నట్టే కదా. ఇవన్నీ మనం గమనించినట్టయితే మనం కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీనే. మనలో ఉన్నది కూడా ఎనర్జీనే. సరే, మనలో ఎనర్జీ, బయట ఎనర్జీ, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆ యూనివర్స్ అనేది ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అని మళ్ళీ అన్వేషణ. మొత్తానికి ఒక క్లూ దొరికింది. ఈ యూనివర్సు అమ్మవారు యొక్క సహజమైనటువంటి స్వభావం ఏంటంటే ప్రేమ, లేకుంటే ఆనందం. ఈ వైబ్రేషన్లోనే అమ్మవారు ఉంటారు అని దేవి భాగవతం ఆధారంగా అర్థమైంది. ఇలా పడ్డాక పుస్తకాలు కూడా ఎక్కడో చోట ఈ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ లవ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇంకా నెగిటివ్ ఫ్రీక్వెన్సీలు కూడా చాలా ఉన్నాయి. ఒక హేట్రెడ్, యాంగరు, ఇవన్నీ కూడా నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, అవన్నీ చూసాం. కాబట్టి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది యూనివర్స్ అని చెప్పారు. అమ్మవారు కూడా ప్రేమ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, సచ్చిదానంద స్వరూపిణి అమ్మవారు. కాబట్టి ఇలా ఉంటారని ఒక స్పష్టత అయితే వచ్చింది. మరి మనల్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, మనము ఆ వైబ్రేషన్లోకి ఎలా వెళ్ళాలి అని కొంత స్టడీ చేసాం. అదే దేవి భాగవతంలో ఒక ధ్యాన ప్రక్రియ ఒకటి చెప్పడం జరిగింది. ఆ ధ్యాన ప్రక్రియ పేరు ఏమిటంటే స్వస్వరూప ధ్యానము అని. ఈ స్వస్వరూప ధ్యానం ఏం చెప్తుందంటే, మనము మన యొక్క సహజమైనటువంటి స్వరూపంలో మనం ఉండడమే స్వస్వరూప ధ్యానం. అంటే మన యొక్క సహజమైన స్వరూపం ఏమిటంటే ఆనందము, లేకుంటే ఓ ప్రేమ. మనందరం కూడా అటువంటి స్వరూపమే. కానీ మనకున్నటువంటి భావావేశాలు, మనం చేసినటువంటి పనులు, మనకున్నటువంటి కమిట్మెంట్సు, లేకుంటే మన కామక్రోధ లోభాలు, వీటితో అది మురికి పట్టింది. మన సహజ స్వరూపం అదే, కానీ దాన్ని కడుక్కోవాలి. ఏ రోజుకు ఆ రోజు కడుక్కోవాలి. ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ మనం పనులు చేస్తున్నాం, అది మురికి పడుతూనే ఉంటుంది. కాబట్టి స్వస్వరూప ధ్యానం చేయడం వల్ల మనము ఆ యొక్క ప్రేమ తత్వాన్ని మనలో ఆవిష్కరించుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి ఆనంద స్వరూపాన్ని మనం ఆవిష్కరించుకోగలుగుతున్నాం అని దాని యొక్క సారాంశం. దాన్ని పట్టుకొని నేను స్వస్వరూప ధ్యానం అనేది ప్రారంభం చేశాను. ప్యారల్గా హోపనోపనో కూడా నేను స్టార్ట్ చేశాను. అంటే రెండు ఒకేసారి చేశాను కాబట్టి దీనివల్ల రిజల్ట్ వచ్చిందా, దానివల్ల రిజల్ట్ వచ్చిందా ఖచ్చితంగా చెప్పలేను. రెండు నాకు పనిచేసింది. హోపనోపనో కూడా బాగా పనిచేసింది. ఎమోషనల్ లెవెల్లో నాకు అవన్నీ కూడా జీరో చేయడంలో, జీరో స్టేట్ అచీవ్ చేయడంలో హోపనోపనో కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. స్వస్వరూప ధ్యానం అల్టిమేట్గా పనిచేసింది. ఈ రెండు స్టార్ట్ చేసినటువంటి ఒక్క వారం రోజుల్లో నాకు అద్భుతమైనటువంటి మిరాకిల్ జరిగాయి నా లైఫ్లో. అంటే ఒక లైఫ్ కోచ్గా నేను కెరీర్ డిసైడ్ అయిపోయాను. అటువంటి సిగ్నల్ నాకు అందింది. ఒక లైఫ్ కోచ్గా నాకు ఏమైతే కావాలో భవిష్యత్తులో అవన్నీ నాకు ముందుగానే ముందుకు వస్తున్నాయి. అందుకే నేను యూనివర్స్ అనడానికి పెద్దగా ఇష్టపడను. అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి యూనివర్స్ అంటున్నా, కానీ నేను అమ్మగా భావిస్తాను. దేవి భాగవతం ప్రకారం ఆ యూనివర్స్ ఎవరు అంటే భువనేశ్వరి దేవి అని నాకు అర్థమైంది. ఆవిడ పేరు, ఆవిడకు తత్వం, ఆవిడ స్వరూపం, ఆవిడకు నామం ఉంది, ఆవిడకి మంత్రం కూడా ఉంది. ఆ మంత్రాన్ని కూడా నేను రోజు జపం చేస్తాను, భువనేశ్వరి దేవి యొక్క మంత్రం. కాబట్టి తల్లిగా నేను భావన చేస్తూ ఎప్పుడైతే యూనివర్స్కి నేను కనెక్ట్ అయ్యానో, నాకైతే నా జీవితంలో నా భావన, నా అనుభవం ఏంటంటే, తల్లి ఏ విధంగా బిడ్డని కనిపెట్టుకొని వాడికి ఏమేమి కావాలో అది ఇస్తూ ఉంటుందో, వాడు ఆడుకుంటూ ఉంటే కూడా ఏ విధంగా ముద్ద అన్నము తీసుకొచ్చి ఆవిడ వచ్చి ఆడుకుంటున్న స్థలానికి వచ్చి పెట్టేసి వెళ్తుందో, అటువంటి అనుభవం నాకు చాలా జరిగాయి. అంటే ఎలా జరిగినాయంటే, నెక్స్ట్ వీక్ నాకు ఒక వస్తువు కావాలి, అది ఈ వారం ముందుగా నా దగ్గరకు వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నాకు తెలియదు దీని అవసరం కూడా. వారం తర్వాత అర్థమైంది, ఓకే ఇది నాకు ఆ కారణం కోసం నా దగ్గరికి వచ్చిందా అని తర్వాత అర్థమైంది. ఒక నెల తర్వాత నాకు ఏదైతే అవసరమో అది ముందుగా నా దగ్గరికి రావడం.
ఈ విధంగా నాకు అద్భుతంగా వాస్తు కన్సల్టెన్సీ, నాకు లైఫ్ కోచింగు ఈ 2 కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. నేను హ్యాపీగా నేను చేస్తున్నాను. ప్యారలల్‌గా కొన్ని ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే నాకు ఫోన్ చేశారు. మీకు కొంత ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నారు. వెళ్ళాను. అక్కడ కూడా కమర్షియల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. నేను ఆ కమర్షియల్ డీలింగ్ నాకు పెద్దగా ఇష్టం లేక నేను కంటిన్యూ చేయలేదు. చేయాలనుకుంటే అది చాలా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనకి డబ్బు సంపాదించడమే ప్రధాన ధ్యేయం అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను వేరే చిన్న చిన్న కమిట్మెంట్లు, కొంత స్పిరిచువల్ ఆబ్లిగేషన్స్ ఉండడం వల్ల నేను ఆ రూట్లో పూర్తిగా వెళ్ళలేకపోయాను. సరే, అదేం పెద్ద ఇబ్బంది లేదనుకోండి. నాకు ఆ విధంగా నాకు ఏమేం కావాలో అన్నీ నా దగ్గరికి రావడం అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదే నా క్లాస్లో కూడా నేను చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండంగా చేస్తున్నాను. సరే, ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే నేను ఏదైతే గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేశానో, ఏదైతే నా క్లాసెస్ కానీ, నాకు వాస్తు కానీ ఇవన్నీ వచ్చినాయి. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కరెక్ట్గా నెల 10 రోజుల్లో మానిటైజేషన్ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్. అంత బ్రహ్మాండం జరిగింది. మళ్ళీ ఒక చోట ఒక్కసారిగా ఆగి అక్కడి నుంచి డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది నాకు. డౌన్ అంటే నాకేం ఆర్థిక సమస్యలు ఏం లేవనుకోండి, ఉద్యోగం ఉంది, ఇవన్నీ నాకు పార్ట్ టైం నా హాబీలా చేసుకున్నవి కాబట్టి నాకు ఇబ్బంది లేదు. అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా మైనస్ వెళ్ళిపోతున్నారు, అన్సబ్స్క్రైబ్ కూడా అవుతున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఏం క్లూ ఏమీ లేదు. ఇక్కడ నేనేం చేయాలి? నాకు అర్థం ఏంటంటే, మనం ఎమోషనల్గా స్టేబుల్గా అయితే ఉండలేం. 24/7 ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఒక ఇందాక చెప్పానే లవ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ వైబ్రేషన్తో అలా ట్రావెల్ చేయలేం ప్రాక్టికల్గా. నాకు అర్థమైంది. ఎందుకంటే మనకు వ్యవహారాలు చాలా ఉంటాయి, బయట కానీ ఇంట్లో కానీ, పిల్లలు, బయట సమాజము, వర్కు, పై ఆఫీసరు, కింద వాళ్ళు, బోల్డ్ ఉంటాయి. వీటన్నిటిలో మనకి ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దీని మీద పనిచేస్తాయి. మన యొక్క దీని మీద ఎమోషనల్ స్టెబిలిటీ, మన ఫాదర్తో ఉన్నటువంటి అసోసియేషను, మదర్తో ఉన్నటువంటి అసోసియేషను, మనము బాస్తో ఉండాల్సినటువంటి అసోసియేషను, ఇవన్నీ కూడా వీటి మీద కూడా మనకు చూపించింది. నాకు అర్థమైంది ఆ విషయం. మరి ఇలాగైతే ఎలాగా? మరి ఇస్తమానం ఇదే దీంట్లో ఉండాలంటే మనం సన్యాసులం కాదు కదా. మనం ఏది డిటాచ్డ్గా ఉంటూ అన్నీ వర్క్లో ఉన్నాం, బయట బిజీగా ఉంటున్నాం, ఇన్ని పనులు చేసుకుంటూ అసలు రోడ్డు మీద ఎక్కితే ఎంత కోపం తెప్పిస్తారండి జనాలు. ట్రాఫిక్ ఖచ్చితంగా కోపం రాకుండా మీరు రోడ్డు మీద ఒక 5 గంటలు ట్రావెల్ చేయగలరా చూడండి మీరు. ఎప్పుడు ఎవడో కోపం తెప్పించేస్తాడు. అసలు గుడికి వెళ్తే ఇరిటేషన్ తెప్పించేస్తారు జనాలు. ఇంత దీంట్లో మనము ఇలా ఉంటే ఎలాగా? ఒక ఆలోచనలో పడ్డా. దీనికి పరిష్కారం ఏంటి? సరే, అప్పుడు నేను దాని నుంచి బయటపడడానికి నేను ఒక తంత్రం అంటే పెద్ద ఇదేని కాదు, క్షుద్ర విద్యలని కాదు, అమ్మవారికి సంబంధించినటువంటి ఒక చిన్న తంత్ర టెక్నిక్ ఒకటి నేను ప్లే చేశాను. మనకు దేవి భాగవతంలో ఉన్నవే, శాస్త్రబద్ధమైనవే, ఎటువంటి వామాచారాల జోలికి వెళ్ళాం మనం. అమ్మవారి యొక్క ఇది తంత్రం ఏదో నేను చేసుకున్నాను. ఆశ్చర్యకరంగా ఒక నెల లోపే నాకు ఎంతైతే అంతకుముందు సబ్స్క్రైబర్స్ కానీ, ఎంతైతే వ్యూస్ కానీ ఎంతైతే తగ్గిందో మళ్ళీ అది అంతంతులు 2 అంతులు తీసుకొచ్చి నాకు పెట్టేశారు అనమాట. మళ్ళీ నా క్లాసెస్ మళ్ళీ యాక్చువల్గా స్టార్ట్ అయినాయి. బ్రహ్మాండం. నాకు అర్థమైంది. అంటే దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్. అంటే మనం భక్తిలో ఈ విధంగా కొన్ని తాంత్రిక్ అంటే మీరు తొందరపడి పెద్ద పెద్ద తాంత్రిక్, కామాఖ్య అలాంటివి అనుకోవద్దు దయచేసి, చెప్తున్నా. తంత్రం అని చెప్పాను అంతే. మనకు ఇటువంటివి చేయడం వల్ల మన ఎమోషన్ లెవెల్ కన్సిస్టెంట్గా లేకపోయినా మనకు కొంత కన్సిస్టెంట్గా రిజల్ట్ వస్తుంది అనేది అప్పటికి నాకు స్పష్టత వచ్చింది. సరే, ఈలోపు ఏంటంటే మనకు జో డిస్పెన్సా అనే కాన్సెప్ట్ బాగా నాకు ఆకట్టుకుంది. జో డిస్పెన్సా ఏం చెప్తాడు అంటే, ఇది చాలా స్పిరిచువల్గా ఉంటుంది. మీరు ఏదైనా సాధించాలంటే మీరు ముందు రిలాక్స్గా ఉండాలి. మీరు యూ హ్యావ్ టు బికమ్ నథింగ్, నోబడీ, నోవేర్, నో టైం. అంటే ఒక ఋషిలా తయారైపోవాలి. అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో అది చాలా దగ్గరగా చెప్తున్నాడు అతను. ఒక ఋషిలా ఉన్నప్పుడు మాత్రం ఎన్ని సాధించగలుగుతాం అని చెప్పాడు. రెండవది, ఎమోషన్స్ ఉంటాయి కదా, ఎలివేటెడ్ ఎమోషన్స్, అది ఉంటే తప్పిస్తే మనకు విజువలైజేషను రిజల్ట్ ఇవ్వదని చెప్తాడు అతను. కాబట్టి ఈ ఎలివేటెడ్ ఎమోషన్స్ నాకు బాగా అర్థమైంది. నేను ఎలివేటెడ్ ఎమోషన్స్ బాగా ప్రాక్టీస్ చేశాను. నేను క్లాస్లో చెప్పాను, మంచి రిజల్ట్ వచ్చినాయి.
ఈ జో డిస్పెన్సా అయిన తర్వాత నాకు మళ్ళీ ఆలోచనలోనే పడ్డాను. ఇప్పుడు ఇలా మనకు ఇన్కన్సిస్టెన్సీ రావడానికి కారణం ఏంటి అని ఈ ఒక 2 months నుంచి అసలు క్లాస్ లేదు, ఏమీ లేదు, మొత్తం షట్ డౌన్ చేశాను. మొత్తం జీరో చేసేసి ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే, జూన్ పూర్తిగా జీరో చేసి నేను దీని మీద పడ్డాను. కొన్ని క్షేత్రాలకు వెళ్ళాను, దర్శనాలు, ధ్యానము, జపము, వీటితో నాకు కొంత ఇన్నర్ గైడెన్స్ కావాలి. ఏంటి ఇక్కడ పవర్ఫుల్ ఏంటి కంక్లూడ్ చేయాలి మనం అని చేస్తూ ఉంటే ఇంకా దీపక్ చోప్రా ఫిలాసఫీ కొద్దిగా టచ్ అయింది. 7 స్పిరిచువల్ లాస్ బుక్, చాలా పుస్తకాలు చదివాను. ఆయన చెప్పిన వీడియోస్ అన్నీ నేను చూశాను అనమాట. ఆయన ఏంటంటే క్వాంటమ్ ఫీల్డ్ గురించి మాట్లాడతాడు. మొత్తం ఈ యూనివర్స్ అంతా కలిపి క్వాంటమ్ ఫీల్డ్, శక్తి క్షేత్రం అని అంటాడు ఆయన. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ నాకు కొంత ఇంట్రెస్ట్, దీన్ని బాగా స్టడీ చేశాను. క్వాంటమ్ ఫిజిక్స్ స్టడీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అబ్జర్వర్ ఎఫెక్ట్ అని కానీ, టన్నలింగ్ ఎఫెక్ట్ అని, ఆ తర్వాత పార్టికల్ ఎంటాంగిల్మెంట్ అని, పార్టికల్ టన్నలింగ్ అని, చాలా క్వాంటమ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే అద్భుతం. మనకు మళ్ళీ ఏదైతే మన గ్రంథాల్లో, మన భక్తి మార్గంలో ఏదైతే చెప్తున్నారో అక్కడికే వచ్చాం. మళ్ళీ ఇవే మోస్ట్ పవర్ఫుల్ అర్థమైంది. సరే, అన్నీ చేసి కంక్లూడింగ్ రిమార్క్స్గా మీకు చెప్తాను నాకు ఏమర్థమైందో. యూనివర్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మనము ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మనలో అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. యూనివర్స్లో కూడా అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తి అంతా ఒకటి కాదు. మనకు డబ్బు కానుకోండి, ఆ ఎనర్జీ వేరు. హ్యాపీనెస్ కానుకోండి, ఆ ఎనర్జీ వేరు. హెల్త్ కానుకోండి, ఆ ఎనర్జీ వేరు. విఘ్నాలు తొలగాలనుకోండి, ఆ ఎనర్జీ వేరు. కాబట్టి దేనికి దానికే ఎడ్యుకేషన్ కావాలి, ఎంలైటన్మెంట్ కావాలి, ఎనర్జీ వేరు. రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే భగవంతుడు కూడా మనకు అన్ని రూపాల్లో ఉంటాడు, అన్ని నామాల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ అబండెంట్గా ఉన్నటువంటి ఎనర్జీని ఎనర్జీ ద్వారా ఎనర్జీని మనం పొందవచ్చు అనేది స్పష్టంగా అర్థమైంది. దీన్ని పొందడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి అని శాస్త్రాల ఆధారంగా అర్థమైంది. ఒకటి మంత్రము, యంత్రము, తంత్రము. యంత్రము అంటే జామెట్రీ, ప్రతిదానికి ఒక జామెట్రీ ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్ గీసామనుకోండి, ఈ ట్రయాంగిల్ కొంత ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఏ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనేది ఇట్ డిపెండ్స్. సర్కిల్ కొంత ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి షేప్కి కూడా అట్రాక్ట్ చేసే స్వభావం ఉంటుంది, ప్రతి రంగుకి అట్రాక్ట్ చేసే స్వభావం ఉంటుంది. అంతెందుకు మనం తినే ఆహార పదార్థాల్లో కూడా కొన్ని ఎనర్జీని అట్రాక్ట్ చేసే పదార్థాలు ఉంటాయి. మీకు అరటిపండు తిన్నానుకోండి, వచ్చే ఎనర్జీ వేరు. అంటే భౌతికమైన ఎనర్జీ కాదు నేను చెప్పేది. ఇప్పుడు రకరకాల కలర్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఆకులు, హెర్బ్స్, వీటి వల్ల వచ్చే ఎనర్జీస్ రకరకాలుగా ఉంటాయి. అన్నీ ఒకటి కాదు, బోలెడు కొన్ని వందల వేల శక్తి స్వరూపాలు ఇవన్నీ కూడా. అంటే మైన్యూట్గా డిఫరెన్స్ ఉంటాయి. అందుకే ఇంత ఎనర్జీకి అన్ని వేల నామాలు, అన్ని లక్షల నామాలు యొక్క మంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు యంత్రము, మంత్రము, తంత్రము. కాబట్టి మనకు మంత్రం ఉంది, చాలా ఈజీ. ఇప్పుడు మంత్రము అనేది ఒక ఫోన్ నెంబర్ అనుకోండి. మీరు నాతో మాట్లాడాలి అనుకోండి, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఇది మంత్రం. మంత్రము, యంత్రం, తంత్రం కలిపి ఫోన్ నెంబర్ అనుకోండి. ఇది ఉంటే మీరు మాట్లాడచ్చు. కానీ మీకు కూడా ఒక ఫోన్ ఉండాలిగా. ఒక మీడియం లేకపోతే మీరు నాతో మాట్లాడలేరుగా. మీకు ఒక ఫోన్ ఉండాలి. అంటే మీకు ఉండాల్సింది 2 ఇక్కడ. మీకు ఒక ఫోన్ ఉండాలి, నా ఫోన్ నెంబర్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీ ఫోన్తో నా నెంబర్ డైల్ చేస్తే నేను మాట్లాడతాను. అంటే నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు యాక్సెసిబుల్గా వచ్చేస్తాను. ఇప్పుడు ఇదే ప్రిన్సిపల్. ఇప్పుడు దేవతలు అంటే ఇక్కడ శక్తులు ఉన్నాయి కదా, ఈ శక్తులందరికీ కూడా అధిష్టానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం దేవతలు అంటున్నాం. భగవంతుడు కాదు, దేవతలు. ఈ దేవతల ద్వారా మనం శక్తిని పొందాలి అంటే మంత్రము, యంత్రము, తంత్రము, ఇది మనకు తెలిసి ఉండాలి. ఇది ఫోన్ నంబరు. ఇది తెలిస్తే మనకు ఫోన్ ఉండాలి కదా. మనకు ఫోన్ ఉంటే కదా వాళ్ళ ఫోన్ నెంబర్ డైల్ చేస్తాం. ఏంటి ఆ ఫోను అంటే మనకు శాస్త్రాల్లో 2 చెప్పారు. ఒకటి ఫైరు, 2 వాటర్. జలము, నీరు, అగ్ని. ఈ అగ్ని ద్వారా కానీ జలము ద్వారా కానీ యూ కెన్ యాక్సెస్ డివైన్ ఎనర్జీ అనేది స్పష్టంగా చెప్పారు. అందుకే మనకు తీర్థం ఇవ్వడము, హోమం చేయడము, యజ్ఞం చేయడము, ఏదైనా ఇస్తే దేవతలను స్వీకరిస్తారని చెప్పడము, ఇవన్నీ ఏమిటి అంటే మనం క్వాంటమ్ ఫీల్డ్కి మన ఇంటెన్షన్ను ఈజీగా తొందరగా చేర్చే మీడియా 2 ఉన్నాయి. అందులో ఒకటి వాటరు, 2 ఫైర్. ఈ రెండిటి ద్వారా మన యొక్క ఇంటెన్షన్ని కన్వే చేయొచ్చు.
మన ఇంటెన్షన్ కన్వే చేస్తూ మనం ఈ మంత్రం పట్టుకున్నాం అనుకోండి, ఈ మంత్రానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దైవం మంత్రాధీనం అని చెప్తాం మనకు శాస్త్రాలు. కాబట్టి ఆ దైవము మంత్రానికి అధీనమై ఉంటారు. కుబేరాయ నమః, ఏదో మంత్రం కాదు, అర్థం కావడం చెప్తున్నా. కుబేరుడు ఒక మంత్రం ఉంది. ఆ కుబేర మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో కుబేరుడు వాళ్ళకి వశం అవ్వాల్సిందే, వాళ్ళకి అనుగ్రహించి ఇచ్చి తీరాల్సిందే. నువ్వు మంచివాడా చెడ్డవాడా, నువ్వు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నావు, ఇవన్నీ కూడా అవసరం లేదు. కాబట్టి ఇది చాలా అద్భుతం అనిపించింది నాకు. ఇది చాలా ఈజీ కూడా అనిపించింది నాకు. ఏదైనా ఒక్క మంత్రాన్ని ఒక దీన్ని పట్టుకొని మళ్ళీ మనకు మెకానికల్గా మంత్రజపం చేసుకోకుండా ఆ ధ్యాన శ్లోకాలు ధ్యానిస్తూ విజువలైజ్ చేస్తూ అఫర్మేషన్ రాస్తూ వాటర్ని యాక్టివేట్ చేసుకుంటూ దీపము ద్వారా మన ఇంటెన్షన్ కన్వే చేస్తూ అన్నీ మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు చాలా క్విక్గా మనకు వస్తాయి. ఇది నా కంక్లూజన్ ఏంటంటే, భక్తిలో ఉంటూ భగవంతుడు అనేక రకాలు, మీకు ఏం కావాలి దానికి సంబంధించినటువంటి దేవి యొక్క నామం కానీ మంత్రం కానీ మనం తీసుకొని దాన్ని ఏ విధంగా మనము ప్రయోగం చేయాలి అని తెలుసుకుంటే మేనిఫెస్టేషన్ చాలా 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 సులభము, అంతేకాకుండా క్విక్గా మనకు వస్తుంది. కాబట్టి మొత్తానికి ఈ సబ్జెక్ట్లోకి ఇక్కడి వరకు నేను వచ్చాను. ఇది అల్టిమేట్ అనే ప్రస్తుతానికి అనుకుంటున్నా. ఇంతకు మించి ఇంకేదో ఉందని నేను అనుకోవడం లేదు. కానీ స్టార్టింగ్లో చేసినప్పుడు దాని తర్వాత ఇంకో దశ, దాని తర్వాత ఇంకో దశ, అంతకంటే బెటర్ వర్షన్ ఉంది. ఇప్పుడు హైయెస్ట్ వర్షన్లోకి నేను వచ్చాను. కాబట్టి దీన్ని నేను తక్కువ టైంలో 90 మినిట్స్లో నేను క్లాస్ చెప్పాలా అని నా ఉద్దేశం. తక్కువ ఫీజు తీసుకొని తక్కువ టైంలో మైలో ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా అలైన్ చేయాలి అని. కాబట్టి దగ్గరలో ఈ క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకోబోతాం. లైఫ్ కోచింగ్ క్లాసెస్ మళ్ళీ 90 మినిట్స్ క్లాసే ఉంటుంది. ఫీజు కూడా 369 కంటే ఎక్కువ ఉండదు ప్రస్తుతానికి అలా అనుకుంటున్నాను. తక్కువ ఫీజుతో తక్కువ టైంలో మనం ఎక్కువ మందికి మనం లైఫ్ ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క లైఫ్ కోచింగ్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ డేట్స్ అన్నీ కూడా తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. క్లాస్లో చూద్దాం. స్వస్తి.